మరి వందన ఈ మాత్రమైనా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి మనం ముఖ్యంగా దీని యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం, ఎందుకు మనకి రావట్లేదనేది. మనకి మీ అందరికీ తెలుసు, మనకి స్వాతంత్రం 1947 ఆగస్ట్ 15 నాడు వచ్చింది. మరి అప్పటికే రాజ్యాంగాన్ని రచించేటువంటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏర్పాటైంది. దానిలో రాజ్యాంగాన్ని రచించడానికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అంబేద్కర్ గారు మరి నియమితులయ్యారు. 1947లో మొదలుపెట్టి 1949 నవంబర్ 26వ తారీఖు నాడు ఆ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ని, ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది ఆమోదించింది. అదే ఆ రాజ్యాంగాన్ని 1950వ సంవత్సరం జనవరి 20వ తారీఖు నాడు మన దేశ ప్రజలందరం కలిసి పార్లమెంట్లో ఆమోదించుకున్నాం. మరి ఆ రాజ్యాంగంలో కొన్ని ప్రాథమిక హక్కులు కల్పించబడ్డాయి మనందరికీ, కొన్ని ప్రాథమిక బాధ్యతలు కూడా ఇచ్చారు, కొన్ని ఆదేశిక సూత్రాలు కూడా ఉన్నాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారు. ఫండమెంటల్ రైట్స్ ఇచ్చారు మనకి. ఫండమెంటల్ రైట్స్ ప్రకారం మనం ఇక్కడ మీరందరూ ఆలోచించి ఉండొచ్చు, అంబేద్కర్ ఫోటో ఒక పక్కన, జీసస్ క్రైస్ట్ ఫోటో ఒక పక్కన ఉంది. మరి అంబేద్కర్ గారు కూడా చెప్పారు చాలాసార్లు, ఈ దేశానికి పరిచయం లేనటువంటి ఒక ముఖ్యమైన సూత్రం అదేంటంటే అందరూ సమానులే, అందరూ భగవంతుడు సృష్టించినటువంటి వాళ్ళే, అందరూ సమానులే అన్న ఒక్క కాన్సెప్ట్ ఇవాళ భారత రాజ్యాంగంలో పెట్టడానికి ముఖ్య కారకుడు అంబేద్కర్ గారు అయితే, ఆల్ మెన్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్ అని చెప్పి అమెరికన్ కాన్స్టిట్యూషన్ అంటుంది. అంటే అందరూ మనుషులు ఏకంగా సృష్టించబడ్డారు, అంటే సమానంగా సృష్టించబడ్డారు. అదే బైబిల్ కూడా చెప్తా ఉంది. బైబిల్ ఏం చెప్తా ఉందండి? ఆయన రూపంలోనే ఆయన నరుణ్ణి సృజించాడు. అంటే ఆయన రూపంలోనే సృజించాడంటే మానవులందరూ ఒక్కటే కదా, మానవులందరూ సమానమే కదా. మరి ఈ దేశంలో కొన్ని శతాబ్దాల నుంచి పాతుకుపోయినటువంటి ఈ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ అనేది ఈ సమానత్వాన్ని అంగీకరించదు. అలాంటి నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ అంగీకరించని సమానత్వాన్ని రాజ్యాంగం ద్వారా తీసుకొచ్చినటువంటి వాడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దానికోసం ఆర్టికల్ 14 ఉంది కాన్స్టిట్యూషన్లో మనకి. సమానత్వ హక్కు, ఈక్వాలిటీ బిఫోర్ లా, అంటే చట్టం ముందు అందరూ సమానులే. దానికి జాతి లేదు, కులం లేదు, మతం లేదు, లింగ వివక్ష లేదు. ఎవరైనా సరే, ఏ ప్రాంతం వారైనా సరే భారతదేశంలో ఉంటే వారందరూ కూడా భారతదేశంలో ఉన్న రాజ్యాంగం ముందు అందరూ సమానులే అని చెప్పి రాజ్యాంగం ఘోషిస్తూ ఉంది. అలాగే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్, అంటే చట్టం అందరికీ కూడా సమానమైనటువంటి రక్షణ కల్పించాలి. అది ఆర్టికల్ 14 ద్వారా మరి రాజ్యాంగంలో కల్పించబడింది.